అప్పటికప్పుడే ఇన్‌స్టాంట్‌గా సగ్గుజావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. యాక్చువల్‌గా అయితే సగ్గుబియ్యం నానబెట్టాలి ఒక అరగంట ముందైనా. అప్పుడే జావ ప్రిపేర్ చేసుకోవడానికి బావుంటుంది. అలా కాకుండా మనం ముందుగా సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నామనుకోండి, సన్నగా అయిపోతుంది కదా! నూక నూకలా ఉంటది. తొందరగా ఉడికిపోతది సగ్గుబియ్యం. నేను 1 ½ స్పూన్ వేస్తున్నాను సగ్గుబియ్యం. కొద్దిగా బార్లీ పిండి ఉంటే అది కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే నీళ్లు పెట్టి తర్వాత నీళ్లలో పిండి కలిపి పోస్తాను. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ముందుగానే పిండి కలిపేసుకొని దాంట్లో వాటర్ వేసేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి ఒక 2, 3 పొంగులు వచ్చేదాకా ఉడకనిస్తే సరిపోతుంది. సన్నగానే ఉంటుంది కాబట్టి రవ్వ చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. కానీ తిప్పడం మట్టుకి అస్సలు మర్చిపోద్దు. అలా పెట్టేసి వదిలేసారంటే కింద అడుగంటిపోతుంది అనమాట. తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ 1 మినిట్ అయినా తిప్పితే తర్వాత వదిలేసినా పర్వాలేదు. పొంగొచ్చేటప్పుడు ఇంకొకసారి తిప్పుకొని పొయ్యి మించి కిందకి దింపేసి కొద్దిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో మజ్జిగ కలిపేసుకొని పిల్లలకి పట్టిచ్చేస్తే వేడి అనేది చాలా బాగా తగ్గుతుంది. ప్రస్తుతానికి మా బుడ్డోడికైతే ఫుల్‌గా జ్వరం వచ్చేసిందనమాట. అందుకని ఇది పట్టిస్తున్నాను. దీంట్లో పటికి బెల్లం పొడేసుకొనైనా పట్టించుకోవచ్చు. మీ పిల్లల ఇష్టాన్ని బట్టి, మీ వెసులుబాటుని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.